Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఓబులాపురం మైన్స్ విషయంలో అటు ఆంధ్ర రాష్ట్రంలో ఇటు కర్ణాటక రాష్ట్రంలో ఒక మాట చెప్పాలంటే భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన మైనింగ్ కార్యక్రమం అది. మరి గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సాధారణ స్థాయి నుండి ఈ ఒక మైన్స్ ఓనర్గా ఎదిగి మొత్తం వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ చేసుకొని తానే కోఆర్డినేట్ చేస్తూ అటు అధికారంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, రెండు ప్రభుత్వాలు కూడా తన గుప్పెట్లో ఉంచుకొని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఇది భారతదేశంలో జరిగిన ఎన్నో మైనింగ్ మాఫియాల్లో ఇది నంబర్ 1 మైనింగ్ మాఫియా. మరి దీనిపైన అప్పుడు సిబిఐ ఆనాడు జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి పివి లక్ష్మణ్ గారి నేతృత్వంలో మరి ప్రభుత్వము ముందుకు కదిలింది. అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వాలు కూడా గట్టిగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వాన్ని ఆదాయాన్ని కొల్లగొట్టాడు, పర్యావరణాన్ని దెబ్బతీశాడు, ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని బెదిరించాడు, అధికారులందరూ కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, ప్రభుత్వాలని శాసించాడు. అలాంటి వ్యక్తి పైన ఏవైతే ఆరోపణలు వచ్చాయో, ఏవైతే వాస్తవాలు ఉన్నాయో వాటిని నిరూపించడానికి 14 సంవత్సరాలు పట్టింది. 14 ఏళ్ల తర్వాత 7 సంవత్సరాల శిక్ష మాత్రం ఇచ్చారు. ఓన్లీ 7 years. నిజంగా యావజ్జీవిత శిక్ష వేసి ఉండాల్సి, లేదా ఒక 100 years శిక్ష. ఓన్లీ 7 సంవత్సరాల శిక్షతో దాన్ని సరిపెట్టాడు. దానిపైన కూడా నేను అప్పీలు పోతాను, నన్ను ప్రత్యేక ఖైదీగా గుర్తించండి అని చెప్పి ఈయన ఇవాళ చెప్తా ఉన్నాడంటే ఇంతకంటే సిగ్గు చేయలేని విషయం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వారు అవినీతి గురించి మాట్లాడతారు, నీతిమాలిన రాజకీయాల గురించి మాట్లాడతారు, స్కామ్ల గురించి మాట్లాడతారు. మీకు సిగ్గుంది అని నేను అడుగుతాను. మీరు అతను మళ్ళీ మీ పార్టీలో చేర్చుకున్నారు. అంతకుముందు ఆయన బీజేపీని, తర్వాత వేరే పార్టీ పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ తన పార్టీలో చేర్చుకొని ఇవాళ మళ్ళీ కూడా చేస్తాం. కాబట్టి ఏమంటే ఈరోజు క్లియర్గా చెప్తా ఉన్నా, ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి అనే ఒక మాఫియా, ఒక మైనింగ్ మాఫియా, ఒక గజ దొంగ, ఇలాంటి గజ దొంగల గురించి ఇవాళ సమాజానికి అర్థం కావాలి. వారు చేస్తున్న కార్యక్రమాలు, వారి దోపిడీ, ఇలాంటి దోపిడీకి పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి అనేది ఇవాళ నిరూపితం కాకపోతే ఇంతే కదా అవుతుంది. ఆల్రెడీ ఆయన 3 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, మరో 3 ఏళ్ళు బయటకు వచ్చేస్తాడంటే ఆ వేల కోట్ల రూపాయల కన్నా కూడా ఆయన మిగిలిపోతుందంటే అది సరైనది కాదు. కాబట్టి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సన్నిహితులు, ఆయన బంధువుల ఆస్తులన్నీ కూడా కాన్ఫిస్కేట్ చేయాలి, అన్ని కూడా జప్తు చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళకి కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలి. భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతాం. ఇక రెండో, ఇవాళ భారతదేశ ప్రతిష్టను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఇవాళ మంట కలుపుతున్నారు. ఆయన స్టేట్మెంట్ చూస్తా ఉంటే మరి ఆ నరేంద్ర మోడీకి ఎట్లా నిధులు వస్తుందో నాకైతే అర్థం కావాలి. ఈ దేశ 140 కోట్ల జనాభాకు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్న కొత్తలేని మాటలకు ఎందుకు ఆయన సమాధానం చెప్పడం లేదు? ఆయన చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపింది నేనే, పైగా వాళ్ళకి నేను వార్నింగ్ ఇచ్చాను, మీతో వ్యాపార లావాదేవీలు ఉండవు, వాణిజ్యాన్ని అంతా బంద్ చేస్తానంటే వారు ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టారు యుద్ధానికి. మోడీకి ఏమన్నా నోరు పడిపోయింది అని అడుగుతాను, అమిత్ షా ఏమన్నా నిద్రపోతా ఉన్నాడా అని అడుగుతాను.
Why are you not condemning the statement of Donald Trump? ట్రంప్ ఇవాళ మన భారత జాతిని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు నోరు మెదపడం లేదు? పైగా మళ్ళీ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏమంటే భారతదేశము దిగుమతి సుంకం ఏమీ లేకుండా అన్ని కూడా చేస్తాను అంగీకరించిందని చెప్తా ఉన్నారు. మరి అంగీకరించారా లేదా? ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకు మాట్లాడారు? మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎందుకు మాట్లాడారు? మన దేశ హోమ్ మినిస్టర్ ఇవాళ అమిత్ షా గారు ఎందుకు మాట్లాడారు? మన దేశ రక్షణ మంత్రి ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకు నోరు మెదపడం లేదు? ట్రంప్ చూసి మీరు భయపడతా ఉన్నారా? ఖచ్చితంగా భయపడతా ఉన్నారు. కాబట్టి ఆయన యథేచ్ఛగా తన ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, తీవ్రవాదాన్ని అంతమొందించడానికి అందరు కూడా ముందుకు రావాలి, అందరి సహకారం తీసుకోవాలి. అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా మద్దతుగా ఉంటాం. కానీ అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా మేము దేశాన్ని నడుపుతాం. ఆయన ఆదేశాల ప్రకారం ఈ దేశంలో అన్ని కార్యకలాపాలు ఉంటాయంటే నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా. గతంలో ఇందిరాగాంధీ కాలంలో లేదా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వారు ఏనాడు కూడా అమెరికా ప్రభుత్వం యొక్క సలహాలకు లొంగలేదు, వారి ఆదేశాలు పాటించలేదు. ఇవాళ చాలా ధైర్యవంతుడు అని చెప్పుకునే నరేంద్ర మోడీ ఇవాళ నువ్వు అమెరికాకు లొంగిపోయావు, ట్రంప్ లొంగిపోయావు, వారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటా ఉన్నావు. మరి ఇలాంటి తరుణంలో మీరు తరంగా యాత్రలు అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాను, నువ్వు అవసరం లేకుండా లేకపోయినా పొగుడుతా ఉన్నావు మోడీని, మరి నీవన్నా చెప్పు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.